హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ క్యారెట్ ఫ్రై. క్యారెట్ అనగానే ఏదో ఓ కూరలో కొద్దిగా వేసుకుంటారు, కానీ క్యారెట్ని కూర చేసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ స్టైల్లో మీరు క్యారెట్ ఫ్రై చేశారంటే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు, అంత బాగుంటుంది ఈ ఫ్రై. ముందుగా బౌల్లో 2 కప్స్ వాటర్ పోసి అందులోకి 2 కప్స్ క్యారెట్ పీసెస్ని వేసి ఓసారి కలదిప్పి మూత పెట్టుకొని క్యారెట్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా వేగనివ్వండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు వేసి నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోండి. ఈలోపు క్యారెట్స్ ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, క్యారెట్స్ ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నవి చల్లారాక ఫైన్ పౌడర్లా మిక్సీ పెట్టుకోండి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వెల్లుల్లి ముందే వేస్తే ఈ పౌడర్ ముద్దగా అవుతుంది, అందుకే లాస్ట్లో వేసి 2 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టిన క్యారెట్స్ వేయండి. యాక్చువల్గా మనం వేసిన 2 కప్స్ క్యారెట్కి 2 కప్స్ వాటర్ సరిగ్గా సరిపోతుంది. మీకు వాటర్ ఏమైనా ఎక్కువ అయితే వాటర్ని వంచి క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిదిప్పండి. వీటిని 7 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక పల్లి పౌడర్ని వేసుకొని ఓసారి కలదిప్పండి. ఈ పౌడర్ ఇంకా మిగిలితే ఆలు ఫ్రైకైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, యువర్ డన్. ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ ఫ్రై మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.